సంక్రాంతి వైపు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటా అనుకోరా అది. సో వాయిస్ ఇప్పుడే మా దోసాడు అయితే వచ్చిండు. మనం అయితే సంక్రాంతి మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. వాయిస్ ఇప్పుడే మనం అయితే టెంపుల్ కి అయితే ఎంటర్ అయితే వాయిస్ ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతున్నాం. చలో ఇప్పుడు రప్పాలవా గుంజుడే ఎట్లుంటారు మన. సో హే గైస్, రామ్రామ్ అందరు ఎట్లూరు. ఈరోజు వచ్చేసి సంక్రాంతి అన్నమాట. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. మనం ఈరోజు బ్లాగ్ అయితే షూట్ చేద్దాం. చలో ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అప్ కాలే, ఫ్రెష్ అప్ అయినాక చేద్దాం. మా మమ్మ అయితే కింద అయితే ముగ్గేస్తుంది, చూపిస్తా. చలో సో గైస్ చూస్తారు కదా, మా మమ్మీ వీళ్ళ టీం మొత్తం కలిసి ముగ్గేసారు. వీళ్ళు ఈరోజు ఈ వ్లాగ్ మాత్రం క్రేజీ ఉంటుంది అన్నమాట. ఈరోజు మనమైతే కొంచెం తిక్కమగా పనులు అయితే చేద్దాం. అలా ఏం చేస్తామో అసలు పతంగులు మా ఎండనైతే చూడు గట్టి కొడుతుంది. ఇట్లా ఇప్పుడు నీళ్ళు పెట్టుకున్నాం స్నానం చేయడానికి, ఫ్రెష్ అప్ అయిపోయి ఈరోజు ఇట్లా బ్లాగ్ ఇంట్లో కంటిన్యూ చేద్దామో చూద్దాం. చలో సో వాయిస్ ఇప్పుడే మా దోసాడు అయితే వచ్చిండు. మనం అయితే తీసుకొని పోదాము, గుడికి అయితే పోదాం. మనం అయితే స్టార్ట్ అయినాము ఇప్పుడే. ఇప్పుడు ఈ గుడికి వేసి వెళ్ళిపోదాం. వాడేమో ఊరికి ఆకలి అవుతుంది అంటాడు. టిఫిన్ తినిపిస్తున్నాడు రా అంటే టిఫిన్ తినిపిస్తా అంటున్నా. సంక్రాంతి వైపు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటా అనుకోరా అది. ఇక ఈరోజు అయితే క్రేజీ ఉంటుంది. వీడియో మాత్రం ఎందాక చూడండి మీరు. క్రేజీ ఉంటుంది వీడియో మాత్రం. ఇవాళ వాడు కొన్ని క్లిప్పులు తీసాడంట, చూద్దాం ఎట్లుంటుందో ఈరోజు బ్లాగ్ మొత్తం. బీ సేఫ్. ఇప్పుడు టంగుస్ మాంజాలతో ఎక్కువ ఆడకండి మీరు. సో గైస్ మీరు కొంచెం సేఫ్ ఉండండి మాంజాలతోనైతే. సంక్రాంతి మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. సో గైస్ ఇప్పుడే మనము యమనగర్లో ఉన్న శివాలయంకి అయితే వెళ్ళబోతున్నాము. ఆడికి అయితే పోతే మాకు కొంచెం భయం అయితే ఉంటుంది, అందుకనే మనమైతే పోతున్నాము. వాయిస్ ఇప్పుడే మనం అయితే టెంపుల్కి అయితే ఎంటర్ అయితే అయినాం. చూసిరు కదా, దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం. చలో గణేష్ కాడికి అయితే ఇప్పుడే వచ్చినాం. మనం వేరే దేవుని అయితే దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోదాం. సో గైస్ అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం. చూసిరు కదా అమ్మవారిని ఎట్లా అలంకారం చేసిరో. ఇప్పుడు మన బాస్ని కూడా మొక్కేసి వెళ్ళిపోదాం. సో గైస్ దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మనం ఇప్పుడైతే వెళ్ళిపోదాం. చలో కాసేపు కూర్చొని అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఇప్పుడు మనం అయితే టిఫిన్ తినడానికి అయితే వచ్చినాము. మా వాడికి టేస్ట్ కావాలంట, టిఫిన్ షాప్లో అయితే దొరకలేదు. వెనకాలందే టిఫిన్ షాప్ అయితే వీడు ఏమో టేస్టే కావాలని కోరుతుండు. వీడు టేస్ట్ ఇది ఇంపార్టెంట్ అంటే ఏమన్నా అంటే చూద్దాం. చలో మన ఏడికి బతుకోవద్దు ఆడనే తిన్నాం అన్నాం. అయిపోయినాక టిఫిన్ తినేసినాక మనమైతే పతంగా అయితే ఎగిరేద్దాం. గైస్ ఇప్పుడే మా దోస్త్ టిఫిన్ షాప్కి అయితే వచ్చినాం. చూపిస్తే చలో మా దోస్త్ టిఫిన్ షాప్ ఇది. మా ఉంటుండ అది తెచ్చుకోండి. ఇప్పుడే వాడైతే దోశ ఆర్డర్ ఇచ్చిండు. బాగుంది టిఫిన్ షాప్. మా దోసాడు అయితే లేడు, ఎడుకోపోయిండు. మావాడైతే ఇప్పుడే టిఫిన్ తెచ్చుకోండు. ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతున్నాం. చలో ఇప్పుడు రప్పాలవా గుంజుడే ఎట్లుంటారు మనది. మొత్తం హైదరాబాద్ అంటారు. మొత్తం ఏమంటారు అది, మొత్తం గుంజుడే. ఇప్పుడే మనం దోసాని ఇంటికి వచ్చినాం. చూసి కదా మొత్తం దూరంలో ఎగిరేస్తుంది చెల్లెనైతే. చూపిస్తా చెల్లో. ఎల్లో పతంగ్ మనది, ఆరెంజ్ పతంగ్ పెంచి నడుస్తుంది.
సో అది చూస్తారు కదా, 3 పతంగులు పోయినాయి, 2 పతంగులు వేసినాము. ఇప్పుడు ఇంకోటి వస్తున్నాము, ఇప్పుడు కర్ణాలు వేస్తున్నాం. నెక్స్ట్ ఎన్ని వస్తామో చూద్దాం. చెలో ఇప్పుడే మనం అయితే 5 పతంగులు వేసినాము. సో వాడైతే చిరాకు పట్టుకోండి ఇప్పుడే. ఇదంతా వేస్తున్నా ఇప్పుడే చేప పతంగ మన అంటే అరా పెంచు పతంగ అయితే వెళ్ళిపోయింది, ఇంకోటి అయితే ఎగిరేస్తున్నాం. ఇప్పుడే మా వాడైతే కన్నాలు అయితే కడుతుండు, ఇంకోటి ఎగిరాల. మా వాడైతే ఫామ్లోకి వచ్చిండు చూడు, వాడు ఒక్క టెన్కల్ ఒకటికి వస్తూనే ఉండు. తొగ పతంగ మనదే చూడు, ఒకటే గుంజుడు. గైస్ నెక్స్ట్ పెంచుకొస్తారు. ఇక తొక్క పతంగ మనదే, పెంచేద్దాం. హౌస్ వస్తే పోతే పోతే యాభై. వాడు మొత్తం ఫామ్లు ఉన్నాడు మొత్తం. ఇంకో పెంచ్ ग्रीन में रेसर ये बच्चों का खेल नहीं, कटे तो पूरी खून निकलेगी. మొత్తం బాగుంది, రక్తం వచ్చింది గాయ్స్ చూడరి. కోసనే ఉండు, ఇప్పుడు నాటని వచ్చింది చూద్దాం. పతంగులు కావు ఇవి, దోమలు ఉన్నట్టే ఉండే మొత్తం. మనము అయితే డేంజర్ పతంగులు చెప్తున్నాం. 5 పతంగులు అయితే కోసినాము. మా వాడైతే కోసనే ఉండు, ఇప్పటికే ఒక 50 కోసి ఉంటాడు పొద్దున్న నుంచి. నేను ఒక 20 కోసినా కానీ ఇట్లయితే తీయలేదు. వాళ్ళు కెమెరా పట్టుకోనికి లేదు, ట్రైపాడ్ లేదు అని అయితే మా వాడు ఇప్పుడే చిరాకు పట్టుకుని పోయేసి వచ్చిండు ఇంటికి పోయి. సరే ఇప్పుడైతే ఎగిరేద్దాం చలో. ఇప్పుడే మా డాడీ అయితే పతంగ అయితే ఎగిరేస్తుండు, చూసిరు కదా. पतंग
సో గైస్ ఫైనల్గా బ్లాగ్ వచ్చేసి ఇది సంక్రాంతి బ్లాగ్ ఎట్లుందో కమెంట్ అయితే అండి. ఫాలో ఫర్ న్యూ కంటెంట్. నెక్స్ట్ బ్లాగ్ వెళ్దాం. బాయ్ బాయ్ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి.